your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి మీకు అందరికి కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మీ జీవితములలో ప్రబలమై వ్యాపిస్తున్నదని నేను ఎంతగానో నమ్ముచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ వాక్యమును మనం అంగీకరించి ఆ వాక్యాన్ని మనము నమ్మినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేయనని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మానవుని ఎడల దేవుని యొక్క చిత్తమును గురించి అనేక మాసములుగా నేను బహుస్పష్టంగా మీకు వివరిస్తూ ఉన్నాను. దేవునిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మన ఎడల దేవుని యొక్క ప్రణాళికను మనం సరిగా అర్థం చేసుకునవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును మనం గ్రహిస్తామో అప్పుడే మనం ఎదుగుతాం. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, మనం తెలుసుకోవడమే మనము ఎదగడం అన్నమాట. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సత్యమును మనము తెలుసుకోవాలి, సత్యమును మనము గ్రహించాలి. అప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియులారా, ప్రభు ఏమంటాడు? అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు అని అంటాడు. మరొక చోట అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. ఈనాడు ప్రజలు నశించిపోవటకు కారణము సాతాను కాదండి. ఈనాడు ప్రజలు నశించిపోయేదానికి కారణం ఏమిటంటే జ్ఞానము లేకయే. ఏ జ్ఞానము? దేవుని చిత్తమును గురించినటువంటి జ్ఞానం. మన హృదయాలు, మన మనసులు కూడా దేవుని చిత్తమును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము చేత నింపబడాలండి. ప్రతిరోజు మనం ప్రార్థించాలి, దేవా నీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు మన మనోనేత్రాలను తెరవజేస్తాడు. దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు మన మనోనేత్రాలు తెరుస్తాడో అప్పుడు దేవుడు మనకు అర్థం కావడం ప్రారంభమవుతుంది. లేఖనాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. సో కాబట్టి మన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని సరిగా మనము అర్థం చేసుకోవాలి. మీ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మీరు తేటగా స్పష్టంగా అర్థం చేసుకోవాలనే మాటి మాటికి లేఖనాలను నేను మీకు వివరిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు మానవుని సృజించిన తర్వాత వారిని దేవుడు దీవించాడు. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు చదివినా, బైబిల్కు సంబంధించినటువంటి ప్రసంగాలు ఎప్పుడు విన్నా కూడా ఒక కొలబద్ద మనం పెట్టుకోవాలండి. ఒక ఆలోచన విధానం మనకు ఉండాలి. ఒక స్పృహ అన్నటువంటిది ఒకటి ఉండాలి. ఏమిటంటే ఇది మనిషి పతనమునకు ముందా, మనిషి పతనము తర్వాతనా? యేసు ప్రభు పునరుత్థానమునకు ముందా, పునరుత్థానము తర్వాతనా? ఇది చాలా ప్రాముఖ్యం అండి. లేకపోతే నువ్వు పొరబడడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు చదివినా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. సో దేవుడు మానవుని దీవించాడు. ఎప్పుడు దీవించాడు? మనిషి పడిపోకముందు దీవించాడు. శాపం అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది? మనిషి పడిపోయిన తర్వాత శాపం అన్నటువంటిది వచ్చింది. వేదన ఎప్పుడు వచ్చింది? మనిషి పడిపోయిన తర్వాత వేదన వచ్చింది. కష్టపడి ప్రయాసతో జీవించడం ఎప్పుడు వచ్చిందండి? మనిషి పడిపోయిన తర్వాత వచ్చిందండి. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ నార్మల్ అనుకుంటాం. కాదండి, దే ఆర్ అబ్నార్మల్. చాలాసార్లు అవి శాపానికి సంబంధించినవిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తము కాదు. సో దేవుని యొక్క చిత్తం మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మనిషి పడిపోకముందు దేవుడు ఏం మాట్లాడాడు, ఎటువంటి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో మనకు ఆదికాండం 1-2 అధ్యాయాలు చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళిక మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఆదికాండము 1-2 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుందండి. మనిషి పడిపోయిన తర్వాత మొత్తము కలిబిలి అయిపోయిందండి. మనిషి పడిపోయిన తర్వాత మొత్తము దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా చెడిపోయింది. ప్రియులారా, మనిషి పడిపోయిన తర్వాత మనిషి లేనిపోని సమస్యలన్నీ కూడా కొని తెచ్చుకున్నాడు అనమాట. అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క చిత్తము మనిషి దీవించబడమే. మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది ఏమాత్రము మార్పు చెందకుండా ఉండటాన్ని మనం గమనిస్తాం. అనేక లేఖన భాగాల ద్వారా నేను మీకు రుజువు చేస్తున్నాను. దేవుడు మానవుని ఆత్మలాగా చేశాడు. ఆ ఆత్మకు ఒక మనసునిచ్చాడు. ఆ ఆత్మ మనసుతో కలిసి ఒక దేహంలో నివాసం చేస్తున్నది. సో ప్రతి వ్యక్తిని దేవుడు ఒక కుటుంబంలో ఉంచాడు.
ఆ కుటుంబాన్ని ఒక సమాజంలో ఉంచాడు. సో కాబట్టి దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని అన్నాడంటే మనం ఆత్మీయంగా మనం ఫలించాలి, మనం మానసికంగా మనం ఫలించాలి, దేహపరంగా మనం ఫలించాలి, అదే రీతిగా ఆర్థికంగా ఫలించాలి, కుటుంబ పరంగా ఫలించాలి, సామాజికంగా కూడా మనమందరం కూడా ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాన్ గారు కూడా వ్రాస్తూ అంటారు కదా, ప్రియుడా అన్నిటికంటే ముఖ్యంగా అన్ని విషయాలలో నీవు వర్ధిల్లుచు, నీవు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటాడు. మన మనస్సు దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి గ్రహింపులో ఎంతగా వర్ధిల్లుతామో అంతగానే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం, అంతగానే మనం ఆరోగ్యాన్ని మనము పొందుకోగలం. సో కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. సో మనం ఆత్మీయంగా ఫలించాలి. నేను చెప్పాను, ఆత్మీయంగా ఫలించడం అంటే తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవునినే మన ఆత్మలో కలిగి ఉండడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని యొక్క స్వరమును విని నిర్ణయాలు తీసుకునే జీవితాన్ని మనము కలిగి ఉండడం. మానసికంగా ఫలించడం అంటే మన మనస్సు, మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండడం. చురుకైన మనస్సు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని వాక్యంలో వ్రాయబడింది. చురుకైన మనస్సు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. సంతోషకరమైనటువంటి మనస్సు ఆరోగ్యదాయకమని వాక్యంలో వ్రాయబడింది. అటువంటి మనస్సును మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడు అటువంటి మనస్సును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతో నెమ్మదిని, పూర్ణ శాంతిని మన మనసులో కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం. నీ మనసులో గలిబిలి ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. నీ మనసులో దేవుడు గలిబిలి ఉంచి ఏదో నేర్పించాలని దేవుడు అనుకుంటున్నాడని దయచేసి పొరపాటుగా నువ్వు అర్థం చేసుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు ఎవరికి కనిపించినా కూడా ఆయన షాలోమ్ అనేవాడు, అంటే మీకు సమాధానం కలుగునుగాక అనేవాడు. సో అదే రీతిగా దేహపరంగా కూడా మనం వర్ధిల్లడం చాలా ప్రాముఖ్యం. దేహపరంగా వర్ధిల్లడము అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. మరి ఎంతమందికి నేను చెప్పినటువంటి వాక్యం అర్థమైందో లేదో తెలియదు, కానీ ప్రియులారా ఈ వర్తమానాలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ప్రతి వర్తమానాన్ని మీరు వీక్షించి మీరు విని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ఏ రీతిగా పొందుకోగలమో నేను తెలియజేశాను, నేను వివరించాను. ఆ యొక్క సూత్రాల ప్రకారం మీరు అడుగులు వేస్తే ఖచ్చితంగా నడినెత్తు నుండి అరికాలే వరకు మీరు దేవుని యొక్క స్వస్థత ప్రభావాన్ని మీరు అనుభవించి మీరు మంచి ఆరోగ్యం కలిగి మీరు జీవిస్తారు. ఎంతకాలం సమయం వృధా చేసుకుంటారు, ఎంతకాలం ఇంకా మంచం పైన ఉంటారు, ఎంతకాలం మీరు మందులపైన ఆధారపడతారు, ఎంతకాలం మీ డబ్బులన్నీ కూడా డాక్టర్ల కోసం మీరు వ్యయపరుస్తూ ఉంటారు. ప్రియులారా దేవుడు స్వస్థతను మనకు అందుబాటులో ఉంచాడు. దేవునికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం స్వస్థతను అనుభవిస్తాం. నువ్వు స్వస్థతను పొందేదానికి మరొక వ్యక్తి నీకు అవసరం లేదండి. నీవు స్వస్థతను అనుభవించేదానికి స్వస్థత వరం కలిగిన దైవజనుడు నీకు అవసరం లేదండి. నేరుగా దేవునిపై నువ్వు ఆధారపడి నువ్వు స్వస్థతను పొందుకోవచ్చు. అటువంటి గొప్ప గొప్ప ఆధిక్యతలు, అవకాశాలు దేవుని యొక్క వాక్యంలో మనకు దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదండి. దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నువ్వు బాగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేహపరంగా మనం వర్ధిల్లడం అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడము, దీర్ఘాయువు చేత సుఖ జీవితాన్ని మనము అనుభవించడము, పరిశుద్ధమైనటువంటి దేహాన్ని మనము కలిగి ఉండడం అన్నమాట. సో మనము ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, దేహపరంగా ఫలించాలి, ఆర్థికంగా కూడా ఫలించాలి అని నేను తెలియజేస్తూ వస్తున్నాను. ప్రియులారా ఆర్థికంగా నీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మీకు చూపించాను. మనము ధనవంతులు కావాలని, హల్లెలూయా, ఆయన ధనవంతుడు, మనము ధనవంతులం కావాలని మన కొరకు దరిద్రుడయ్యాడు. ఓకే, ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులు కావాలని, ఆయన కుమారునితో పోలిన వారుగా ఉండాలని ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. ఆయన ఆరోగ్యవంతుడు, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని నిశ్చయంగా మన రోగాలు ఆయన భరించాడు. ఆయన పరిశుద్ధుడు, పాపమయ్యాడు, కారణం మనల్ని నీతివంతులుగా చేయట కొరకై. ఆయన ఆరోగ్యవంతుడు, రోగి అయ్యాడు, కారణం మనల్ని ఆరోగ్యవంతులుగా చేయట కొరకు. ఆయన ధనవంతుడు, ఆయన దరిద్రుడు అయ్యాడు, కారణం నిన్ను నన్ను ధనవంతునిగా చేయుటకు. కాబట్టి దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం. ప్రియులారా ఈ యొక్క సత్యం మీ నరాల్లో జీర్ణించుకొని పోనివ్వండి. మాటి మాటికి మాట్లాడండి, ధ్యానించండి, ఆలోచించండి. నేను ఐశ్వర్యము చేత ఉండడమే దేవుని యొక్క చిత్తము, నేను ధనవంతునిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈ మాటలు మీ మనసులోకి నాటబడాలండి, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోవాలి.
మీ యొక్క ఆత్మలోనికి ఈ మాటలు వెళ్ళిపోవాలి. సో మీరు ఎప్పుడైతే ధ్యానిస్తారో, వీటిని పదే పదే వింటారో, పదే పదే మాట్లాడతారో, ఈ మాటలు మీ యొక్క ఆత్మలోనికి వెళ్తాయి. అప్పుడే దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తుంది. సో కాబట్టి మనం ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన ధనవంతుడు కాబట్టి. సో బైబిల్ గ్రంథంలో పాత నిబంధన భక్తులు చాలా మందిని చూపించాను. వారందరూ కూడా ధనవంతులుగా జీవించారు. యేసు ప్రభుల వారు కూడా భూమిపైన ఉన్నప్పుడు ఆయన ధనవంతుడిగా జీవించాడని నేను రుజువు చేశాను. అపోస్తలుడు ధనవంతులుగా జీవించారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ధనవంతునిగా జీవించాడు. ఇప్పుడు నీ వంతు నా వంతే, మనం కూడా ఈ భూమిపైన ధనవంతులుగా జీవించాలి. దేవుడు మనము ధనవంతులు కావాలని ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇస్తాడు? 2 కారణాలు మీకు వివరించాను. మొట్టమొదటిది, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మాట ఆయన నెరవేర్చుకున్నటకు, ఆయన మాటను స్థిరపరచుకున్నటకు, ఓకే, నిబంధనను స్థిరపరచుటకు మనకు ఐశ్వర్యం దయచేస్తాడు. సో మనం భాగ్యం సంపాదించుకున్నటకు, ఆస్తిని సంపాదించుకున్నటకు సామర్థ్యమును ఆయన దయచేస్తాడు. సో దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు, మనం సంపాదించుకోవాలి. దేని కొరకు ఇస్తాడంటే సామర్థ్యాన్ని, ధనాన్ని సంపాదించుకున్నటకు ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు. సో మొట్టమొదటి కారణము, ఆయన తన మాట నెరవేర్చుకున్నట కొరకు, తన కొరకు మనం ధనవంతులుగా చేయాలని అనుకుంటున్నాడు. పిల్లలు వర్ధిల్లితే తండ్రికే కదండి ఘనత, మనం వర్ధిల్లితే మన పరలోకపు తండ్రికి ఘనత కలుగుతుందండి. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో 2వ కారణం మీకు వివరించాను. ఏమిటి 2వ కారణం అంటే, మన ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా మనము ఉండాలి. సో కాబట్టి ధనవంతులుగా మనం మారిన తర్వాత మన ధనములో ఇతరులకు పాలిచ్చే వారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఉత్తమమైన ప్రతి కార్యమును నెరవేర్చుటకు మన ధనాన్ని మనము ఉపయోగించాలి. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో 3వ కారణం ఏమిటంటే, ప్రియులారా, ఈ భూమి పైన ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. నా విషయంలో దేవుని యొక్క చిత్తం వేరు, మీ విషయంలో దేవుని యొక్క చిత్తం వేరు. ఆయన ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా ఎవరిని కూడా భూమి మీదకి పంపించలేదు. భూమి పైన పుట్టిన ప్రతి మానవుని విషయంలో దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే, ఆ ఉద్దేశాన్ని చాలా మంది కనుక్కోవడం లేదు. ఆ ఉద్దేశాన్ని కనుక్కోకుండానే వారు చనిపోతున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది, ఒక సంకల్పం ఉంది. కీర్తనకాడు అంటాడు, దేవా, నాడల నీ యొక్క తలంపులు ఎంత విస్తారమైనవి, వాటిని లెక్కించదని అనుకుంటేనా, అవి సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువుల కంటే విస్తారమైనవి. లెక్కించలేనటువంటి తలంపులను దేవుడు ప్రతి మానవుని ఎడల కలిగి ఉన్నాడు. కేవలం కొద్ది మంది మాత్రమే ఆ ప్రణాళికను తెలుసుకొని, ఆ ప్రణాళికను నెరవేర్చుకొని దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈనాడు మనకు ధనం ఎందుకు అవసరము అంటే, మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా చిన్న చిన్నగా ఉండదు. ఆయన చిత్తం ఎప్పుడు కూడా గంభీరంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. ఆయన చిత్తం ఎప్పుడు కూడా ప్రపంచ స్థాయి ఉంటుంది. హల్లెలూయా. కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు విస్తరిస్తూ వస్తాడు, హెచ్చిస్తూ వస్తాడు, సరిహద్దులను విశాలపరుస్తూ వస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ప్రపంచ స్థాయి ఉంటుంది, గ్లోబల్ స్థాయి ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి అటువంటి గొప్ప పనిని చేయాలంటే డబ్బులు కావాలండి. సో డబ్బులు లేకుండా దేవుని యొక్క చిత్తాన్ని నీవు భూమి పైన నెరవేర్చలేవు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నీ జీతం సరిపోదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నీ వ్యాపారం ద్వారా వచ్చే లాభము సరిపోదు. వాటికి మించినటువంటి ధనము నీకు కావాలి. ఇఫ్ యు నో అబౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, యు విల్ అండర్స్టాండ్ దట్ యు నీడ్ మోర్ మనీ. దేవుని యొక్క చిత్తాన్ని నీవు గ్రహిస్తే, దేవుని యొక్క చిత్తాన్ని నీవు తెలుసుకుంటే, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ ప్రతి నెల నీకు వచ్చే జీతము సరిపోదు అని నీకు అర్థమవుతుంది. సో టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ వీ నీడ్ మోర్ మనీ. 2 లేఖన భాగాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసు ప్రభుకు తండ్రి ఒక పనిని అప్పగించాడండి, భూమి పైన ఒక పనిని అప్పగించాడు. సో ఆ పనిని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నెరవేర్చాలి అంటే అనేక మంది పాలి భాగస్తులు తమ ఆస్తితో యేసు ప్రభునకు పరిచర్య చేయవలసి వచ్చింది. అనేకులు తమ ఆస్తిలో భాగమిస్తూ వచ్చారు యేసయ్యకి. దేని కొరకు? భూమి పైన యేసు ప్రభునకు ఒక పని అంటూ ఉంది. సో ఆ పనిని పూర్తి చేయాలంటే యేసు ప్రభుకు ధనం అవసరమైంది. సో మనకు ఐశ్వర్యం ఎందుకు అంటే, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చుట కొరకే. కాబట్టి ధనం మనకు కావాలి. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనము మన జీవితంలో ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒక లేఖన భాగం మీకు చూపిస్తాను. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం,
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని అంటున్నాడు. అంటే దేవుడు పౌలు గారి ఎడల ఒక పనిని కలిగి ఉన్నాడు. దేవుడు పౌలు గారి ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. భూమిపైన ఆ ఉద్దేశమును పౌలు గారు సంపూర్ణంగా నెరవేర్చాడు. సో సంపూర్ణంగా నెరవేర్చుటకు పౌలునకు మాటిమాటికి డబ్బులు అవసరమయ్యాయండి. ఫిలిప్పీ సంఘస్థులు మాటిమాటికి పౌలు యొక్క అవసరతలు తీరుస్తూ వచ్చారు. కొన్నిసార్లు పౌలు గారు తన చేతులతో కష్టపడి పని చేశాడు. తన కొరకు మరియు తన చుట్టూ ఉన్న వారందరి కొరకు తన సొంత చేతులతో కష్టపడి మరీ పని చేశాడు. టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ యూ నీడ్ మనీ. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు? మనం భూమిపైన ఎందుకు ధనవంతులుగా జీవించాలి అంటే దేవుడు తన నిబంధనను స్థిరపరచుట కొరకే మనకు ఐశ్వర్యం ఇస్తాడు. రెండవది, ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు మనకు దేవుడు ధనాన్ని ఇస్తాడు. మూడవది, దేవుని యొక్క పనిని మనం చేయుట కొరకు దేవుడు మనకు ధనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మనకు ధనం అవసరమా లేదా చెప్పండి. మనకు ధనం చాలా అవసరం అండి. ఈ భూమిపైన ఒక జీవితాన్ని అర్థవంతంగా జీవించాలంటే మనకు ధనం అన్నటువంటిది మనకు అవసరమని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. సో ఈ రోజు ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ప్రసంగిస్తూ ఆయన అంటాడు, భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనండి అంటున్నాడు. సో భూమి మీద ఆదా చేసుకోవద్దు, పరలోకములో ఆదా చేసుకోండి అంటున్నాడు. దానికి అర్థం కూడా నేను వివరించాను. అంటే భూమిపైన ఉన్న అవసరతల కొరకు పరలోకములో మనము జమ చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. సో మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తర్వాత భాగాలన్నీ గమనిస్తే ఏ సందర్భంలో ఈ మాట వాడబడింది అంటే మన అవసరతలను గురించినటువంటి సందర్భంలో ఈ లేఖనం వ్రాయబడింది. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు విచారించొద్దండి. అన్యజనులు ఈ రీతిగా విచారిస్తారు. అంటే ఏ సందర్భం అండి అది? ఏ సందర్భము? మన అవసరతలు తీర్చబడే సందర్భములో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సో అంటే పరలోకంలో ధనాన్ని దేని కొరకు కూర్చుకోవాలి? భూమి మీద మన అవసరతల కొరకు. అర్థమవుతుందా? సో భూమి పైన మన అవసరతల కొరకు పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకోవాలి. ఈ లోకమంతా కూడా మోసం చేత నిండి ఉంది. కాబట్టి ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో మనకు తెలియదు. ఈ భూమి పైన మనం డబ్బు ఆదా చేసుకుంటే అది అపాయకరమని ప్రభు అంటున్నాడు. కాబట్టి పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అన్నాడు. సో ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటి? ప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ప్రియులారా, పరలోకపు ఖాతా అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ ఖాతాలో నీవు డబ్బును జమ చేసుకో అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. పరలోకపు ఖాతా గురించి నేను మీకు వివరించబోతున్నాను. సార్, పరలోకపు ఖాతా అన్నటువంటిది ఒకటి ఉంది. అది ఎప్పుడు తెరవబడుతుంది? అందులోనికి మనం ఏ రీతిగా మనము డబ్బులు జమ చేసుకోవచ్చు? మరి మనకు అవసరమైనప్పుడు ఏ రీతిగా ఆ ఖాతాలో నుండి డబ్బులు మన అవసరతల కొరకు ఏ రీతిగా మరలా తీసుకునవచ్చు? సో ఈ విషయాలు నేను బోధించబోతున్నాను. ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇంతవరకు మీకు థియరీ చెప్పాను, ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి నేను వచ్చాను. క్రీస్తునందు ప్రియులారా, అనేకులు ఈనాడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా ప్రేయర్ వరకు వచ్చే ప్రార్థన అవసరతలో ముఖ్యమైనటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రెండవది రోగం గురించినటువంటి ఇబ్బందులు. సో వీటి గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా పరిశోధించి వాక్యం ద్వారా మనం పరిష్కారాలు మనం పొందుకోవాలి. సో ఈనాడు అనేకులు ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉండి, అప్పులలో ఉండి, వారు అవసరతలో ఉండి, చాలా మంది వారు ఆర్థికంగా దీవించబడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇతరులను ప్రార్థన చేయమని కూడా అడుగుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క రాజ్యంలో కొన్ని నియమాలు ఉంటున్నాయి. దేవుని యొక్క రాజ్యంలో కొన్ని సూత్రాలు అన్నటువంటివి ఉంటూ ఉన్నాయి. సో ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెదకండి. అంటే ఆయన రాజ్యం అంటే ఆయన ప్రభుత్వము. ఈ లోక ప్రభుత్వాలకే కొన్ని సూచనలు ఉంటాయండి. కొన్ని నియమాల పైన ప్రభుత్వాలు పనిచేస్తాయి, కొన్ని సూత్రాల పైన, కొన్ని జీవోల పైన ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఈ లోకపరమైనటువంటి ప్రభుత్వాలే ఆ రీతిగా పనిచేస్తుంటే మరి పరలోక ప్రభుత్వము మరి నియమాల ప్రకారం పనిచేయదనుకుంటున్నారా? ఖచ్చితమైన నియమాల ప్రకారం పరలోక రాజ్యం అన్నటువంటిది పనిచేస్తుంది. సో ఆ నియమాలు మనం తెలుసుకోవాలి, ఆ సూత్రాలు మనం తెలుసుకోవాలి. ప్రియులారా, చాలాసార్లు ఆర్థికంగా దీవించబడ్డ కొరకు చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం తప్పు కాదు, ప్రార్థన చేయించుకోవడం కూడా తప్పు కాదు. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేసి, దేవుడు కనికరించి, దేవుడు ఆర్థిక పరమైన అద్భుతాలు చేస్తాడు. కానీ ఎల్లకాలం ఆ రీతిగా కొనసాగదండి. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో కొన్ని సూత్రాలు ఆయన వ్రాసి ఉంచాడు. ఆ సూత్రాలు మనం తెలుసుకోవాలి.
ఆ వాక్యాన్ని మనం తెలుసుకున్న వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనం ఆర్థికపరమైనటువంటి దీవెనలు మనం పొందుకోగలం అన్నమాట. సో దేవుని యొక్క రాజ్యంలో నీవు ఆర్థికపరమైన దీవెనలు పొందుకోవాలి అంటే ఒకే ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటి అంటే ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడిన ప్రకారము ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. దేవుని యొక్క రాజ్యంలో పనిచేసే సూత్రం ఏమిటంటే నీకు ఏదైనా కావాలంటే ముందుగా ఇవ్వాలి. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ నీడ్ టు గివ్. ఇది దేవుని యొక్క రాజ్యం పనిచేసే విధానము, దేవుని యొక్క రాజ్యం పనిచేసే సూత్రము. కాబట్టి ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. దేవుని యొక్క రాజ్యంలో విత్తడం కోయడం అన్నటువంటిది ఒకటి ఉందండి. దేవుని యొక్క రాజ్యంలో డబ్బులను దేవునికి ఇవ్వడము, తర్వాత దేవుని నుంచి డబ్బులు పొందుకోవడం అన్నటువంటిది ఒకటి ఉంది. దిస్ ఇస్ గాడ్స్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ లోకంలో కూడా ఒక ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది, పరలోకంలో కూడా ఒక ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది. కాబట్టి పరలోక ఆర్థిక వ్యవస్థ నియమాలు తెలుసుకొని ఆ నియమాల ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుని నుంచి నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటావు. సో దేవుని యొక్క చిత్తం ఏమిటి? మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం. సో మరి ఆ చిత్తం ఎందుకు నెరవేర్చబడడం లేదు? సో కాబట్టి అనేక సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసిగా ఉన్నావేమో, అనేక సంవత్సరాల నుంచి దేవునితో కలిసి నడుస్తున్నావేమో, అయితే దరిద్రతలో, అప్పులో, ఆర్థికపరమైన లేమిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ సూత్రాలు నువ్వు తెలుసుకో. ఈ సూత్రాలు నువ్వు తెలుసుకొని ఈ సూత్రాల ప్రకారం నువ్వు చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు గొప్ప ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకుంటావని నేను తెలియజేస్తున్నాను. అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపించి అనేకులకు అప్పిచ్చే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడని నేను తెలియజేస్తున్నాను. సో దేవుని యొక్క రాజ్యం పనిచేసే విధానం ఏమిటంటే ఇవ్వడం. సో కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులో నీవు ఉంటున్నావా? అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి ఉంటున్నావా? అప్పులే ఆస్తిగా నువ్వు కలిగి ఉంటున్నావా? నీ యొక్క కుటుంబం అంతా ఆర్థిక లేమిలో ఉందా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఆర్థికంగా దీవించబడాలి అంటే నీవు మొదటగా దేవునికి ఇవ్వాలి. మొదటగా నీకంటూ ఒక పరలోకపు ఖాతా ఉందని నీవు తెలుసుకోవాలి. ఆ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవాలి. ఈ లోకంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది కదా, మనం ఎప్పుడైనా కూడా డబ్బులు ఆదా చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, మన ఖాతా తెరుచుకుంటాం, ఖాతా తెరుచుకొని అందులో మనం డబ్బులు అప్పుడప్పుడు జమ చేసుకుంటాం. సో అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ డబ్బులు మనము వాడుకుంటాం. బ్యాంకు వారు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ కలిపి మనకు వాడుకునే దానికి మన డబ్బు కాస్త ఎక్కువ ఉన్నట్లు వారు చేస్తారు. సో ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన వ్యవస్థ. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు వాటి యొక్క నియమాలు ఎక్కడి నుంచి పొందుకున్నాయో తెలుసా? పరలోక రాజ్యం నుంచి పొందుకున్నాయి. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఏ రీతిగా ఉందో పరలోకంలో కూడా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఉందండి. ఒక గొప్ప ప్రభుత్వం అన్నటువంటిది ఉంది. ఆ ప్రభుత్వంలో పరలోకపు ఖాతా అన్నటువంటిది ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే పరలోకపు ఖాతా ఓపెన్ అవుతుంది. హల్లెలూయా! నీ పేరు పైన పరలోకపు ఖాతా తెరవబడుతుంది. పరలోక ప్రభుత్వంలో నీ పేరు పైన ఒక ఖాతా ఉంది. ఈ ఖాతాలోనికి డబ్బులు ఏ రీతిగా మనము జమ చేసుకోవాలి, జమ చేసుకున్నటువంటి డబ్బును ఏ రీతిగా మనం తిరిగి పొందుకోవాలి. సో ఈ రెండు విషయాల గురించి నేను బహు స్పష్టంగా నేను బోధించబోతున్నాను. సో కాబట్టి శ్రద్ధగా, ఏకాగ్రతతో, ఏక మనస్సుతో ఈ యొక్క వర్తమానాన్ని మీరు వినాలని, మీరు వీక్షించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రియులారా, మీ టైం వచ్చిందండి, మీ సమయం వచ్చింది. ఇక చాలు. దరిద్రతలో జీవించిన సంవత్సరాలు చాలు, పేదరికంలో మగ్గిన సంవత్సరాలు చాలు, అనగారిన స్థితిలో జీవించిన సంవత్సరాలు చాలు. ప్రభువు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. ఈ సూత్రాలు నువ్వు తెలుసుకొని వీటిని అవలంబిస్తే, ఈ వాక్యాన్ని తెలుసుకుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నిన్ను దేవుడు ఐశ్వర్యవంతునిగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సో పరలోకపు ఖాతా మన పేరు పైన ఎప్పుడు తెరవబడుతుందంటే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి తిరిగి జన్మించినప్పుడు. సో కాబట్టి నువ్వు తిరిగి జన్మించి ఉంటే నీ పేరున ఒక పరలోకపు అకౌంట్ అన్నటువంటిది ఉన్నది, పరలోకపు ఖాతా ఉన్నది. సో ఈ ఖాతాలోనికి ఏ రీతిగా జమ చేసుకోవాలి? ఈ లోకపరమైనటువంటి వ్యవస్థలో అయితే డబ్బులు తీసుకుంటాం, బ్యాంకుకి వెళ్తాం, ఒక ఫామ్ తీసుకుంటాం, మనము డిపాజిట్ చేస్తాం, మనం వచ్చేస్తాం అన్నమాట. పరలోక బ్యాంకింగ్ వ్యవస్థలో మనం ఏ రీతిగా డబ్బులు ఆదా చేసుకోవాలి, ఏ రీతిగా జమ చేసుకుంటాం అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి పద్ధతి ఏమిటంటే దేవునికి దశమ భాగములను ఇవ్వడము. దేవునికి మనం దశమ భాగములు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలుసా మీకు? ఆ డబ్బులు నీ అకౌంట్లోకే వెళ్తాయి. హల్లెలూయా!
దేవునికి దశమ భాగములు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఒకవేళ నీ సంఘంలో ఇవ్వచ్చు, ఒకవేళ నీ స్థానిక సంఘంలో డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆ డబ్బులు నిజానికి ఎక్కడికి వెళ్తాయి? నీ అకౌంట్లోనికి వెళ్తాయి, పరలోకపు అకౌంట్లోనికి వెళ్తాయి. సో దశమ భాగములు దేవునికి ఇవ్వడము ద్వారా నీవు నీ ఖాతాలోనికి డబ్బులు వేసుకొనవచ్చు. రెండవది, పేదలకు సహాయం చేయడం ద్వారా నీ ఖాతాలోనికి డబ్బులు జమ చేసుకోవచ్చు. మూడవది, సువార్త కొరకు కానుకలు ఇవ్వడం ద్వారా నీ అకౌంట్లోనికి, నీ ఖాతాలోనికి నీవు డబ్బులు జమ చేసుకోగలవు. నాలుగవదిగా, నీకు వాక్యాన్ని ఉపదేశించినటువంటి దైవజనులకు కానుకలు ఇవ్వడము ద్వారా నీ అకౌంట్లోనికి, నీ ఖాతాలోనికి నీవు డబ్బులు జమ చేసుకోవచ్చు. ఐదవదిగా, ఏదైనా నీ జీవితంలో మేలు జరిగినప్పుడు ఒక కృతజ్ఞత అర్పణను దేవునికి డబ్బుల రూపంలో చెల్లించినప్పుడు కూడా నీ ఖాతాలోనికి డబ్బులు వెళ్తుంది. సో ఈ 5 మార్గాల ద్వారా నీ యొక్క ఖాతాలోనికి నీవు డబ్బులు జమ చేసుకొనవచ్చు. సో ఈ 5 మార్గాల ద్వారా మన ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్ నుంచి బహు స్పష్టంగా ఈ 5 మార్గాలను మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి ఎవరు మిస్ కావద్దండి. మీ యొక్క స్నేహితులు కానీ, మీకు బంధువులు కానీ మరి పేదరికంలో మగ్గి ఉంటే వారికి విడుదల సమీపించినదని తెలియజేసి ఈ యొక్క నిజమైన స్వాతంత్రం కార్యక్రమాన్ని వీక్షించినట్లు చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పేదరికపు దినములు సమాప్తమగును అని యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అందరి ప్రతి అవసరతను తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మారు మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాళ బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటికి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించండి, ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.